మూడవ రోజు. యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్సుగాల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనం ఒక సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. మోషే ప్రవక్త తన యొక్క సేవకుడైనటువంటి యెహోషువను పిలిచి అమలేకీయులకు విరుద్ధముగా యుద్ధాన్ని నడిపించమని కోరుకుంటున్నారు. మోషే ప్రవక్త యొక్క మాటని ఆలకించినటువంటి యెహోషువ ఇశ్రాయేలుల నుంచి యోధులను తీసుకొని ఆయన వారికి విరుద్ధముగా, అమలేకీయులకు విరుద్ధముగా యుద్ధానికి వెళుతున్నారు. ఈ సమయంలో మోషే ప్రవక్త ఆరోను, హూరు అని ఇద్దరిని తీసుకొని ప్రార్థించడానికి కొండవైపు వెళుతున్నారు. ఎప్పుడైతే మోషే ప్రవక్త చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టారో ఆ సమయంలో ఇశ్రాయేలులో అమలేకీయులని ఓడిస్తుండే, లేక అమలేకీయుల మీద ఇశ్రాయేలులో గెలుపుని సాధించారు. బలహీనముగా మారినప్పుడు ఎప్పుడైతే మోషే ప్రవక్త యొక్క చేతులు కిందకి దింపబడ్డాయో ఆ సమయంలో అమలేకీయులు ఇశ్రాయేలుని ఓడించారు. ఇది గమనించినటువంటి ఆరోను, హూరు మోషే ప్రవక్త యొక్క చేతులని బలపరచడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఒక బండను తీసుకుని దాని మీద కూర్చోమని మోషే ప్రవక్తని నిర్బంధం చేస్తున్నారు. దాని తర్వాత వారిద్దరు కూడా మోషే ప్రవక్త యొక్క చేతులు ఎప్పుడు కూడా పైకెత్తి నిలబడే విధముగా ఆయనకి తోడ్పడుతున్నారు. ఇశ్రాయేలులు అమలేకీయులను ఓడించే వరకు ఇది కొనసాగింది. ప్రియమైన సహోదరులారా, దీని నుంచి మనం ఒక గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన యొక్క జీవితంలో మనం వేదనలని, శ్రమలని స్వీకరించడానికి మనం సిద్ధమైనప్పుడు ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో మనం గెలుపుని సాధిస్తూనే ఉంటాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనంలో పునీత పౌలు గారు చెప్పినట్లు మనమందరం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాము. కావున ఈ ఆత్మీయ పోరాటంలో మనం శక్తిని మనం పొందాలంటే మన యొక్క జీవితంలో బాధలని, లేక మన జీవితంలో వేదనలని, శ్రమలని మనం స్వీకరించడానికి సిద్ధమవ్వాలి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం ఒక సంఘటన మనం చూస్తూనే ఉన్నాము. యేసు ప్రభువు దివ్యరూప ధారణ తర్వాత పర్వతం నుంచి దిగి వస్తున్నటువంటి సమయంలో ఒక తండ్రి వచ్చి యేసు ప్రభు దగ్గర మోకరిల్లి తన యొక్క సుధుని స్వస్థపరచుమని కోరుకుంటున్నారు. ఆయన ఈ విధంగా కూడా మాట్లాడుతున్నారు, నేను మీ శిష్యుని కోరుకున్నాను, వారిని అడిగాను కానీ వాళ్ళు చేయలేకపోయారని. యేసు ప్రభుని శిష్యులతో కోపడ్డ తర్వాత ఆ తండ్రి యొక్క కొడుకుని స్వస్థపరచడం మనం చూస్తూనే ఉన్నాము. దీని తర్వాత శిష్యులందరూ వెళ్ళి యేసు ప్రభుని అడుగుతున్నారు, మాకెందుకు ఇది సాధ్యపడలేదని. అప్పుడు యేసు ప్రభు చెబుతున్నటువంటి ఒక ఉదాహరణ ఉంది, లేక దానికి ఉన్నటువంటి సమాధానం ఉంది, ప్రార్థన ఉపవాసముతోనే తప్ప ఇది మీకు సాధ్యపడదని. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా కొన్ని శక్తులు ఈ విధంగా మనల్ని బంధించి ఉన్నది. మనం అభివృద్ధి చెందకుండా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందకుండా, సామాజికంగా అభివృద్ధి చెందకుండా మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మనల్ని ఓడించే విధముగా, మన యొక్క జీవితాన్ని నాశనం చేసే విధముగా కొన్ని శక్తులు మనల్ని బంధించి ఉన్నది. ఈ ఉపవాస కాలంలో మనం చేస్తున్నటువంటి ఉపవాసముల ద్వారా ఈ బంధనములను మనం విప్పాలి. మన యొక్క జీవితంలో కొన్ని సహనములని, శ్రమలని, కొన్ని వేదనని మనం తీసుకొని మనం ప్రార్థించినప్పుడు ప్రియమైన సహోదరులారా, మనం బలపరచబడినటువంటి వ్యక్తులుగా మారుతాము. ఎప్పుడైతే మోషే ప్రవక్త తన యొక్క శరీరంలో ఈ వేదనని, ఈ శ్రమలను స్వీకరించడానికి సిద్ధమయ్యారో ఆ వేదన ఇశ్రాయేలు యొక్క గెలుపునకు కారణమయ్యారో, ప్రియమైన సహోదరులారా, నువ్వు చేస్తున్నటువంటి నీ యొక్క ఈ శ్రమలు, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క వేదన, నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క ఉపవాసం నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదంగా మారాలి. ప్రియమైన సహోదరులారా, మనం చేస్తున్నటువంటి మన యొక్క జీవితంలో మనం పడినటువంటి మన అలవాటైనటువంటి కొన్ని దుష్ట శక్తుల్ని, మన యొక్క లోపాలను తొలగించడానికి, మనలున్నటువంటి మన యొక్క వ్యసనములను తొలగించడానికి మనం ఉపవాసం చేస్తూ ఈ తపస్సు కాలంలో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఈ ప్రయత్నాన్ని బలపరుస్తున్నటువంటి ఒక కార్యమే ఉపవాసం అనేది.
కావున ప్రియమైన సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనం నోచుకున్నటువంటి నోము, మన యొక్క విన్నపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మారాలండి. దానిని ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి దుష్ట శక్తులకు తొలగించాలండి. మన యొక్క జీవితంలో మనం కొన్ని వేదనని, కొన్ని శ్రమలని మనం అనుభవించడానికి సిద్ధం అవ్వాలి. అందుకే కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు, కొంతమంది 50 రోజులు పూర్తిగా ఉపవాసం ఉంటారు, కొంతమంది కొన్ని రోజులు ఒక్క పొద్దు ఉంటారు. ఈ విధంగా చేయడానికి ఉన్నటువంటి కారణం కూడా ఇదే. ప్రియమైన సహోదరులారా, మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యములో కూడా మన యొక్క శరీరంలో తీసుకుంటున్నటువంటి ప్రతి వేదన కూడా ఆశీర్వాదంగా మారే విధంగా మారాలని మనం ప్రార్థన చేసుకుందాం. దానియేలు ప్రవక్త గ్రంథం 10వ అధ్యాయంలో దానియేలు చేస్తున్నటువంటి ఒక ఉపవాసాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఆయన తన యొక్క ప్రజల యొక్క అవస్థని గురించి బాధపడుతున్నారు. ఎందుకంటే యెర్మీయా ప్రవక్త గ్రంథం 25వ అధ్యాయం 11, 12 వచనములు మనం చూస్తూనే ఉన్నాము. ప్రవక్త నోటు ద్వారా యావే దేవుడు తెలియపరిచారు, 70 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు వారి యొక్క అకృత్యములకు వారు బాబిలోనియా బానిసలుగా మారిపోతారని. ఇది తెలిసినటువంటి దానియేలు 70 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వబోతుంది, కానీ ఏమాత్రం వారి యొక్క విమోచనానికి ఎటువంటి కూడా దారి తెరవడం లేదు అని చెప్పేసి ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు, ప్రజల యొక్క ఈ అవస్థకి, వారి యొక్క ఈ కష్టములకు కారణం ఏంటిదని తెలుసుకోవడానికి దానియేలు ఆయన ఒక ప్రార్థన చేస్తున్నారు. ఆయన తన యొక్క భోజన విధానాలని ఆయన మార్చేస్తున్నారు. తన యొక్క జీవితంలో ఆర్భాటముగా ఆయన ఉంచినటువంటి ప్రతి కార్యములను తొలగించి పరిపూర్ణముగా ఆయన ప్రార్థనలోనికి ఆయన నిమగ్నం అవుతున్నారు. 21 రోజు తర్వాత ఆయన ముందు దేవుని యొక్క దూత ఆయన ముందుకు దిగి వస్తున్నారు. ఆయన చెప్తున్నారు, ప్రియమైనటువంటి దానియేలా, నువ్వు దేవుని యొక్క సాన్నిధ్యంలో విధేయులుగా జీవించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ క్షణములని నీ యొక్క ప్రార్థనకి ప్రత్యుత్తరముగా నన్ను ఇక్కడికి పంపించారు. కానీ బాబిలోనియా దేశం యొక్క పేర్షియా రాజ్యం యొక్క దూత నన్ను ఆటంకపరిచారు. ఇప్పటిదాకా నేను అతనితో యుద్ధం చేస్తుంటే ఇప్పుడు మిఖాయేలు దిగి వచ్చి నన్ను నీ దగ్గరికి, నీ ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇవ్వడానికి నన్ను పంపించారని చెప్పేసి ఈ దేవదూత దానియేలుతో చెప్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మనము మీ యొక్క జీవితాన్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ జీవిత పరిస్థితులను గురించి బాధపడుతున్నట్లయితే, నేను ఎంత ప్రార్థన చేసినా కానీ ఇది ఎందుకు ఈ విధంగా నాకు జరుగుతుందని, నేను ఎన్ని బలి అర్పించినా కానీ నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని, నేను ఎన్ని రోజులు ప్రార్థనకి వెళ్ళినా, నేను వడకానికి వెళ్ళినా, నేను ఉపవాసముతున్నా నాకు మాత్రం ఈ విధంగా ఎందుకు జరుగుతుందని బాధపడుతూ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఇదే. నువ్వు నీ ప్రార్థన చేసుకోవడం లేక నీకు ప్రత్యుత్తరం కావాలి, నీ యొక్క సమస్యకి పరిష్కారం కావాలని నువ్వు కోరుకుంటూ నా యొక్క సాన్నిధ్యంలో విధేయులుగా మారడానికి చేసినటువంటి ఆ క్షణములనే నీకున్నటువంటి సమాధానాన్ని ఇచ్చి దేవుని యొక్క దూత నీ దగ్గరికి పంపబడ్డారు. కానీ మనమున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి శక్తులు, అంతరిక్ష శక్తులు, దాని యొక్క ప్రభావము, దేవుని యొక్క ప్రత్యుత్తరము మన ముందు రాకుండా చేస్తుంది. ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితంలో మనకు ప్రత్యుత్తరం కావాలండి. మనం పడుతున్నటువంటి కష్టములకు మనకు ప్రత్యుత్తరం కావాలండి. మనం పడుతున్నటువంటి బాధలకు మనం ప్రత్యుత్తరం కావాలండి. ప్రియమైన సహోదరులారా, మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో విధేయులుగా ప్రార్థన చేసుకోవడానికి, విధేయులుగా మారడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. దానియేలు ఏ విధంగా అయితే తన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆర్భాటాన్ని ఆయన తొలగించి తన యొక్క భోజన విధానాన్ని ఆయన కొద్దిగా కూడా మార్చుకొని దేవుని యొక్క సాన్నిధ్యంలో ప్రార్థన చేశారు. అదేవిధముగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ప్రియమైన సహోదరులారా మన యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తిని మనం పొందేది, దేవుని యొక్క ప్రభావాన్ని దేవుని యొక్క మహిమని మనం చూసేది, అదేవిధముగా మన యొక్క ప్రార్థనకు మనం ప్రత్యుత్తరం మనం పొందేది. కావున ఈరోజు మనమందరం ఈ యొక్క ఉపవాస దినములలో మన ప్రత్యేక విధముగా ఈ విధంగా ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ప్రార్థనలు, మన యొక్క విధానం, మన యొక్క ఇతర త్యాగ ప్రవర్తనలు అవన్నీ కూడా మన యొక్క జీవితానికి, మన యొక్క కుటుంబాన్ని ఆశీర్వాదంగా మలుచుకోవడానికి, మన యొక్క కుటుంబాన్ని అభివృద్ధిలోనికి నడిపించకుండా మనల్ని ఆటంకపరుస్తున్నటువంటి బంధనములు తొలగించడానికి ఉన్నటువంటి ఉద్దేశంతో మనం చేస్తాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.